ఇంకొక అద్భుతమైన అనుభవం మనం ఈ 2025 నవరాత్రి ఉత్సవాల్లో చూడడం జరిగింది. అదేంటంటే ఇది దేవాలయం. అందున ఇది క్షేత్రం. శ్రీ 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 అంబాత్రయ క్షేత్రము. క్షేత్రమునకు 14 ధర్మాలు ఉంటాయి. 16 ఉంటాయి కానీ ఇక్కడ లేవు. 14 ఉన్నాయని చెప్పుకోవచ్చు, 16 కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. అటువంటిది క్షేత్రం. క్షేత్రములో జీవుడికి మొదట దొరికేది అంటే పుణ్యం, పురుషార్థం రెండు దొరుకుతాయి. పురుషార్థం అంటే లైఫ్ అచీవ్మెంట్, జీవిత సాఫల్యత. పురుషార్థం అంటే అది. పుణ్యం అంటే ఏంటి? ఏదైతే నువ్వు ఈ శరీరంతో పొందనదైనది ఉందో అది భగవంతుడికే అవసరమై ఉన్నదో అది పుణ్యం వచ్చేస్తాయి. అందుకు రావలసింది పోగా ఇక్కడికి వచ్చి 6 మంది ఫోన్లు కొట్టేశారు. దొంగతనం. ఇక్కడికి చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి రావాల్సింది పోయి ఎవరెవరో ఫోన్లు కొట్టేశారు. ఎంతవరకు సమంజసం ఇది? అంటే దొంగతనం చేయడానికి ఇది ఆ ప్లేసు? సినిమా థియేటర్లు లేవా? బస్టాండ్లు లేవా? రైల్వే స్టేషన్లు లేవా? హాస్పిటళ్ళు లేవా? పబ్లిక్ ప్లేసులు చాలా ఉన్నాయి కదా దొంగతనం చేయడానికి. దేవాలయం కాడికి వచ్చి దొంగతనాలు చేస్తారా? అంటే ఇటువంటి వాళ్ళకి ఏ జన్మల పుణ్యం వస్తుందో చెప్పండి? ఏ జన్మల వాళ్ళని అనుగ్రహించాలి చెప్పండి? ఇట్లా దొంగతనం చేసే వాళ్ళకి ఎన్ని జన్మలు ఉన్నా వాళ్ళు ఉద్ధరించబడరు. అలా దొంగతనం చేసిన వాళ్ళకు దేవుడు అనేవాడు ఉంటే వాళ్ళకు పడే శిక్ష ఏంటో తెలుసా? మనిషిగా పుట్టిస్తాడు, ఒక్కొక్క ఆర్గాన్ దొంగతనం చేస్తాడు దేవుడు. ఫస్ట్ కన్ను దొంగతనం చేస్తాడు, గుడ్డోని చేస్తాడు వాడిని. తర్వాత కిడ్నీ దొంగతనం చేస్తాడు, అనుభవించాలి. తర్వాత లివర్ దొంగతనం చేస్తాడు, ఒక్కొక్క ఆర్గాన్ దొంగతనం చేసి లాస్ట్ గుండె దొంగతనం చేస్తాడు, తీసుకో. దేవాలయాల కాడ దొంగతనం చేయొద్దు, భగవంతుని కాడ దొంగతనం చేయొద్దు. నీకు దొంగతనం చేయాలని ఇష్టం ఉంది కదా, బయట చేయి, బాజార్లో పోయి దొంగతనం చేయి. ఆ ప్లేసు లేవా? ఇక్కడ దేవాలయం, ఏ దేవాలయం అనే ఏ పుణ్యక్షేత్రమైన చేయవలసిన దొంగతనం ఏంటో తెలుసా? భగవంతుని యొక్క మనసును దొంగిలించాలి. అది ఇక్కడ చేయాల్సిన దొంగతనం. వీళ్ళు చేసింది ఏంది? ఒక మాతాజీ పాపం గోశాలలో ఛార్జింగ్ పెట్టి పడుకున్నది. ఆమె నిద్ర అట్లా కూరికి లేచిందో లేదో ఫోన్ లేదు అక్కడ. ఆమె లబో దిబో అనుకునేసరికి కమిటీ వాళ్ళు సీసీ కెమెరాలో చూస్తే ఒక పుణ్యాత్ముడు వెళ్ళి చక్కగా ఫోన్ తీసుకొని వెళ్తున్నాడు. ఆహా ఓహో, రికార్డ్ అయింది. అది కాస్త రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్ పంపారు. పోలీసులు వచ్చి ఈపులు వలగొట్టిరు. ఎవరైనా ఈ పీఠానికి పాత భక్తుడు. పోయిన సంవత్సరం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వచ్చి దీక్ష చేశాడు. దీక్ష చేసిన తర్వాత ఆయన ఇబ్బందులను గుర్తించి నేను నాతో పాటు యాత్రలు కూడా తీసుకెళ్ళాను. చాలామంది సీనియర్ స్వాములు ఉన్నా ఆయన సమస్యను గుర్తించి నాతో పాటు యాత్రలు తీసుకెళ్ళాను. యాత్రలకు వచ్చాడు, చాలా రోజులు పీఠంలో ఉన్నాడు, పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేశాడు, అయినా సహించాం. ఏంటో తెలుసా? ఆయన ఏదో పెద్ద భక్తిపరుడు అన్నట్టు స్నానం చేసి టావెల్ కట్టుకొని తడిపేయి మీద వస్తూ ఉంటే ఇక్కడ ఉండే మహిళలు చూడలేక కళ్ళు మూసుకున్నారు. ఆయన పిచ్చి పిచ్చి పనులను చేశాడు. ఓపికతో సహించాను. చాలామంది అన్నారు, ఏమండి ఆ పిచ్చోడు అట్లా చేస్తుంటే ఏమనరేంటి? ఒరేయ్, నేను సమాధానం చెప్తే లిమిట్ అవుతుందిరా, చెప్పేవాళ్ళు సమాధానం చెప్తే అన్లిమిటెడ్. మొన్న దొరికిందిగా పిచ్చ వడ్డీతో సహా సమాధానం దొరికింది మొన్న, వడ్డీ లెక్కలతో సహా. ఇంకొక మహిళ వచ్చింది. ఆమె వచ్చి ఇట్లా తెరిచి చూపించింది. ఈ తొడ, ఈ గజ్జల నుంచి ఇక్కడ వరకు ఇంతలా బొర్రబడింది, మొత్తం రక్తం కారుతుంది, 3 ఏళ్ళు లోపలికి పోతాయి. ఏమైందంటే నా కొడుకు కొట్టాడు. ఓడెంత పాపిష్టోడు, కన్నతల్లిని కొట్టినా నేను అనుకున్నా, కానీ ఈమె చేష్టలకు తగిన గుణపాఠం వాడు చేసి పంపాడు. జాలిపడి నేను డబ్బులు ఇచ్చాను, వెళ్ళి హాస్పిటల్ చూపించుకోలేదు. చక్కగా తాగేసి మళ్ళీ వచ్చి మనమందరం డాండి ఆడుతుంటే మన ముందర వచ్చి డాండి ఆడుతుంది. పిచ్చి పిచ్చి విన్యాసాలు. ఎవరిని పడితే వాళ్ళు తిడుతుందంట. మారుతిని తిట్టిందంట, పెద్దక్కని తిట్టిందంట, మూర్తిని తిట్టిందంట, అందరిని తిట్టేసిందంట. ఏయ్ ఖబర్దార్ అంటదంట డైరెక్ట్. ఇప్పుడు ఈ పుణ్యాత్ముడు ఏం చేశాడు? ఆ ఫోన్ తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చాడు. వీళ్ళిద్దరు దండుపాలెం బ్యాచ్. ఆమె ఏం చేసింది? ఆ ఫోన్ తీసుకొని తన బ్యాగులో పెట్టుకున్నది. ఆమె దొరికింది. ఏమో ఫోన్ తీసినావంట కదంటే, ఎవడరా నువ్వు, నేను దొంగనా అన్నదట. చెక్ చేస్తే ఫోన్ బయటపడింది. పోలీసులు వచ్చి ఇద్దరిని వాయించేశారు.
అమ్మని అప్పని ఇద్దరిని వాయించారు. ఇటువంటి తప్పులు ఎక్కడ కూడా చేయొద్దు దయచేసి. నీకు దొంగతనం చేయాలనుకుంటే బయట సమాజం ముందు పోయి చెయ్యి. ఇంకేదైనా నీకు చేయాలనుకుంటే బయట ఉంది చెయ్యి. చెల్లుకు చెల్లు. ఇక్కడ చేయాల్సినవి చేయాలే. అడ్డం వచ్చినవి చేస్తే దానికి పడాల్సినవి ఎన్ని పడతాయో నువ్వు ఊహించలేవు. ఇది కూడా మన జీవితంలో చూడరాని సంఘటనగా ఈ 2025 సంవత్సరంలో మన జీవితంలో మనం చూసాం. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మీకు సరియగు సమాధానం మేము ఇస్తాం. ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లే. అట్లా కారు దిగి వచ్చారంటే డైరెక్ట్ బ్యారిగేడ్లోకి దూరడం, అట్లా మొక్కడం, మళ్ళీ డైరెక్ట్ బయటికి వెళ్ళిపోవడం. పార్కింగ్ కానీ మధ్యలో ఎక్కడ కనబడకూడదు. అట్లా సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఫ్రీడమ్ మాత్రం ఇవ్వకూడదు. ఎక్కడ మనం ఎంట్రీ అయ్యాం, ఎక్కడ ఎక్సిట్ అయినా మనట్లాగా ఉండాలి. అంతే కదా. మరి ఏం చేస్తాం? ఇట్లా ఫోన్లు కొట్టేస్తే ఎక్కతకైతే మమ్మల్ని కొట్టేస్తే ఏం చేస్తాం? అంతే, మళ్ళీ కార్ఖానే పోయి ఆగాలి. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇద్దరు ఫోన్లు ఇచ్చారు, ఇంకా ముగ్గురు ఫోన్లు ఇవ్వలేదు. ఒక ఆమె అయితే పాపం, ఆమె డాక్యుమెంట్లు ఇంకేమేమో ఇంపార్టెంట్ దాంట్లో ఉన్నాయంట. పాపం ఏడుస్తుంది ఆమె. ఏం చేసేది? నేను ఫస్ట్ రోజు దీక్షలు ఇచ్చే రోజు అనౌన్స్మెంట్ చేశాను, గోశాలలోకి ఎవరు వెళ్ళొద్దు అని. గోమాతలకు ఏమంటేమే తీసుకొచ్చి పెట్టేశారు. ఒక గోమాతకి ఇప్పటికి బ్లీడింగ్ అవుతుంది రోజు రాత్రికి. పాపం ఏం చేసేది? పార్కింగ్ ప్లేస్లో చాలామంది, నేనైతే కెమెరాలో రోజు చూశాను, పార్కింగ్ ప్లేస్లో గీడ బాత్రూంలో కూడానా? ఇదేం పాడు ఆలోచనండి. దేవాలయం కాడికి వచ్చినా కూడా గట్ల పనులు చేస్తారా? అక్కడ బయటికి పోయినాక ఇన్ని పాకెట్లు ఒకటేసారి తాగేసాయి. అది నీ ఇష్టం, నీ డబ్బులు నీ ఇష్టం, నీ సెటం, నీ ఆత్మ కొట్టుకుంటుంది, నీ నాడి కొట్టుకుంటుంది, నీ బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది. నువ్వేమన్నా తాగు. గుడి కాడికి వచ్చినాక కూడా పాపిష్టి పనులు ఏంటండి? నాకు అర్థం కాదు. దేవుని కాడికి వచ్చి అగరబత్తులు వెలిగించాలి కానీ బీడీలు సిగరెట్లు వెలిగిస్తారా? మంచి పద్ధత కాదు కదా. ఇటువంటి వాళ్ళకి దేవుడు తన ధర్మశాస్త్రంలో ఒక చట్టం ఇచ్చాడు. నా దగ్గరకు వచ్చి నువ్వేమి ఇచ్చావు, నేనేమి ఇవ్వాలన్నది ఒక రూల్ పెట్టాడు. ఇప్పుడు అన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలో కూడా ఇచ్చాడు. ఇక్కనే కాదు, ఏ క్షేత్రంకి వెళ్ళినా క్షేత్రం యొక్క నియమావళిని మనం కాపాడాలి, క్షేత్ర మర్యాదను కాపాడాలి. అది మన బాధ్యత, మన ధర్మం. అది టాయిలెట్ల దగ్గర అంటే తాగుకోకలే. దీక్షల నుండి తాగారా, మాలలో ఉండి తాగారా, ఫోటో కొట్టుకొని వచ్చి నాకు చూపించిట్ అయిపోయిందిగా. సర్లే, మరి మీ తప్పులు ఎత్తి చూపాలన్న అభిమతం మాతో లేదు. కేవలం ఏంటంటే జరిగిన తప్పులను, పొరపాట్లను మేమందరం నెమరు వేసుకుంటున్నాం, అంతే కదా. మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. శుభం.